కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం మా ఫ్రెండ్దండి. దేవుడు నా జీవితంలో చేసిన మేలు నేను వారికి సాక్ష్యం చెప్పినప్పుడు, ఆ బిడ్డలు వారి జీవితంలో ఉన్న బాధను నాకు చెప్పినప్పుడు నేను వారి గురించి ప్రార్థించాను. దైవజనులు చెప్పి ప్రార్థన చేయించాను. ఆ బిడ్డలు 6 సంవత్సరాల నుంచి బిడ్డలకు బాధపడుతున్నారు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని, యెహోవా గింజలు ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నా భార్య గర్భాన్ని తెరిచాడని, నాకు కుమారుని దయచేశాడని చెప్పి నేను వారికి చెప్పాను. అప్పుడు ఆ బిడ్డలు 6 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నిళ్ళు బిడ్డల కోసం అనేక ప్రాంతాలకు తిరిగారు. ఎన్నో పూజలు పునస్కారాలు చేసినా దేవుడు వాళ్ళని కనికరించలేదు. కానీ నేను వారికి చెప్పాను, మీరు నమ్మగలిగితే, విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని చెప్పినప్పుడు తను విశ్వసించింది. ఒకసారి దైవజనుల ద్వారా ప్రార్థన సహాయం కోరింది. అలాగే ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు మాట్లాడారు. దేవుడు ఆయన ద్వారా మాట్లాడి తన పైన అవమానం కొట్టివేస్తానని చెప్పి మాట్లాడారు. అలాగే ఆ బిడ్డ ప్రార్థన చేయించిన 3వ నెలలోనే గర్భఫలం జరుగుతుంది. తన లాస్ట్ శనివారం ఆ బిడ్డకి ఒక ఆడబిడ్డను జన్మించింది. దేవుడు చేసిన కార్యాన్ని నేను తన గమనించుకునేదని చెప్పింది. అంటే సాక్ష్యం చెప్పమంది. వీళ్ళు చూసుకుని మనం అందడానికి వస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.